నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే నెల 1వ తేదీన గూడూరు నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు పర్యటించేందుకు అవకాశాలు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, టీడీపీ నాయకులతో చర్చించిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. మాదక ద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలి. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు సూచనలు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో ఉన్న పీర్ల చావడి వద్ద ముస్లిం యువకులు చిన్నారులు బ్లేడ్లు, కత్తులతో శరీరంపై రక్తం చిందిస్తూ ఆలపించిన విషాద గీతాలు. విరివిగా పాల్గొన్న హిందూ, ముస్లింలు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజలు, మాడవీధి ఉత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వచ్చే నెల 1వ తేదీన గూడూరు నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వచ్చే అవకాశాలున్నాయని కలెక్టర్ ఆదేశాల మేరకు సభాస్థలి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు పలు ప్రాంతాలను జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. పర్యటన ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై వారు మాట్లాడారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వచ్చే నెల 1వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారనే సమాచారం ఉందన్నారు. ఏ గ్రామంలో ఏర్పాట్లు చేయాలి అన్న దానిపై నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం లేదా గూడూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించాలని పలువురు సూచించారని తెలిపారు. ఆయా ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ కు తెలియజేస్తామని ఆయన వివరించారు. నెక్స్ట్ జూలై 1వ తారీఖున మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ఆనరబుల్ సీఎం గారి యొక్క ప్రోగ్రాం ఉండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు గూడూరుని సందర్శించి ఇక్కడ ఎక్కడ లొకేషన్ అయితే మనకి అనువుగా ఉంటుందో అది చర్చేయమని చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు గూడూరు రావడం జరిగింది. పున్నపన్నివారిపాలెం వచ్చేసి అక్కడ ఒక సైట్ ఒకటి చూద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా జెడ్పీ హై స్కూల్ సంబంధించి ఇక్కడ గూడూరులో కూడా ఒక సైట్ కన్వెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఇలా 2-3 సైట్స్ చూసి అందులో ఏది మనకి అనుకూలంగా ఉంటుందనేది ఫైనల్ చేసి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ స్థానిక అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈరోజు అందుబాటులో లేరు. అయితే స్థానిక మన నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్స్ వారిని కూడా పిలవడం జరిగింది. అధికారులు కూడా మాకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఈ గారు, అలాగే ఇక్కడ తహసీల్దార్ కోట, చెట్టకూరు అండ్ గూడూరు మున్సిపల్ అధికారులు కూడా రావడం జరిగింది. పీడీడీఆర్డీ గారు కూడా రావడం జరిగింది. ఒకసారి అధికారికి వెళ్ళి మేము అందరం కూడా ఎక్కడైతే మనకు లొకేషన్ కూడా చూసుకొని దాన్ని ఈ సమావేశంలో శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుందని, యువత వాటికి దూరంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ అధికారులు బాలకృష్ణ తదితరులు సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం, సమాజంపై కలిగే తీవ్ర
దుష్పరిణామాల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఈఎస్టీఎఫ్ బాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. అలాంటి అలవాట్లకు బానిస కాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో ప్రజలు, విద్యార్థులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వారు వివరించారు. ఈ సదస్సులో ఎక్సైజ్ శాఖ ఎస్ఐ శేషమ్మ, సిబ్బంది వేణుగోపాల్, చంచయ్య, కుమార్, వీరాస్వామి, దయాకర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్ సిఎన్జి బస్సులను చెన్నై సచివాలయంలో తమిళనాడు సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా ఈ వాహనాలను తెచ్చారు. సుదూర సర్వీసులు మినహా మిగిలిన 7 ప్రభుత్వ రవాణా విభాగాలకు వీటిని కేటాయించారు. అనంతరం సీఎం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణిస్తూ అతని మొబైల్లో వీడియో రికార్డు చేశారు. దళిత గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంపొందించడమే లక్ష్యంగా తమ ఫౌండేషన్ పనిచేస్తుందని ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. కోట మండలం మూనుగుంటపాలెం దళితవాడ అంగన్వాడీ పాఠశాల ఆవరణలో అంగన్వాడీ చిన్నారులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వ్యాధులు రాకుండా ఉండేలా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గారి 18వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మండల పరిధిలోని మూనుండపాలెం హరిజనవాడలో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు విద్యార్థులకు పలకలు, పలపాలు, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా హోమియో మందులు పంపిణీ చేసి వారికి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్త పాల్గొని విద్యార్థులందరికీ పలకలు, పలపాలు అందజేసి వారికి సామూహిక అక్షరాభ్యాసం. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. డివిజన్ కేంద్రమైన గూడూరుకు అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేసే వరకు పోరాటం చేస్తామని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 208 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు ప్రజలు గాంధీ బొమ్మ సెంటర్లో వచ్చి సంఘీభావం తెలుపుతూ ఇన్ని రోజులు మీరు చేస్తున్న పోరాటానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మా కోసం ఇంత పోరాటం ఇప్పటికీ ఎవరు చేయబోరు. అంతటి పోరాటం
మన ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు తెలుసుకోవడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు? ఆయనకి ప్రజల భవిష్యత్తు కోసమే కదా ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ప్రజల్లోన ఒక భావం ఏర్పడిపోయింది. ఒకటి మాత్రం నాకు తెలిసి గూడూరు ఆంధ్ర రాష్ట్రంలో బ్యాన్ పెట్టుండారు సెంట్రల్లో. గూడూరు జిల్లా ప్రక్రియ కోసం కొంత టైం పడుతుంది. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాం మేము. మొన్న కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో మొహరం పండుగను షియా ముస్లింలు విచారంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో భాగంగా పీర్ల చావడి వద్ద ముస్లిం యువకులు, చిన్నారులు, వృద్ధులు బ్లేడ్లు, కత్తులతో శరీరంపై కొట్టుకుంటూ రక్తం చిందించారు. విషాద గీతాలు ఆలపించారు. పీర్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులు సైతం నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలకు హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి విరివిగా షియా ముస్లింలు హాజరయ్యారు. नाम है पंचतने का ख्याल के अल्लाह है ये जमाल में बिठा कर मुझको दरबार में बुला भेजा दमश्क में जो मुहर्रम करबला आ गए अफमा के किनारे चलने लगे में हमरा बीबियां बेटियां रही हिचकियां शर्मात उठाता मुसलमान हमारा मेरे हुसैन को जंगल में बच्चे न मिल सका पानी, उधर पे पानी को दमिश्क में जो गरीबों का पहला पहुंचा, दमिश्क में जो गरीबों में एक बच्ची గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, నిత్య హోమం, నివేదన, బలిహరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మిద్దే వెంకటరత్నం శ్రేష్ఠి అమ్మని జ్ఞాపకార్థం వారి కుమారులు మిద్దే వెంకటేశ్వర్లు, పద్మజ, శ్రీకిరెడ్డి, శేషారెడ్డి, కల్పన, వంశీధర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. श्रीहरि सेवा दीक्ष ज्ञान वैराग्य पक्ष कड़ु दिव्य रूपमा गरुड़ वाहनमा श्रीहरि सेवा दीक्ष ज्ञान वैराग्य पक्ष कड़ु दिव्य रूपमा गरुड़
యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,423 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,07,384 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,43,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 234 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల 1వ తేదీన గూడూరు నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు పర్యటించేందుకు అవకాశాలు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు టీడీపీ నాయకులతో చర్చించిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. మాదక ద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలి. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులకు సూచనలు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో ఉన్న పీర్ల చావడి వద్ద ముస్లిం యువకులు చిన్నారులు బ్లేడ్లు కత్తులతో శరీరంపై రక్తం చిందిస్తూ ఆలపించిన విషాద గీతాలు. విరివిగా పాల్గొన్న హిందూ ముస్లింలు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజలు, మాడవీధి ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శుభాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.